అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పెట్టుబడి సాయం పథకాలకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో రేపు ఏ ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి, అలాగే రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని గుడ్ న్యూసెస్ అప్డేట్స్ ఏంటివి, బ్యాడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటివి అనే సమాచారం కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయనే సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏ పథకం పైన డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన వీడియోలని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక తాజాగా స్టేట్మెంట్లు చూసుకోవచ్చు. ఎన్నికల హయాంలో ప్రభుత్వం ఏం చెప్పింది? 15,000 అని చెప్పింది. 7,500 రూపాయల రైతు భరోసా అని చెప్పింది. కానీ మొన్నటి ప్రెస్ మీట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నుండి 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని 12,000 రూపాయలుగా కుదించి రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అని, దీనికోసం 8,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుందనే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సాగుకు వినియోగానికి లేని భూములు ఏవైతే ఉన్నాయో అవి 15 లక్షల వరకు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఈ 15 లక్షల భూములకి ఈ కారుకి సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసాని కట్ చేయాలనే ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 15 లక్షల ఎకరాలు. ఈ 15 లక్షల ఎకరాలని ఎలా కన్సిడర్ చేయబోతున్నారంటే, సర్వే ఆధారంగా, శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా ఈ బాక్స్లో ఉన్న భూమి గతంలో పంట పండించారా లేదా అనే నిర్ధారణ కావటం కానీ, లేదంటే ఇందులో రహదారులు ఉండటం కానీ, లేదంటే ఇందులో వెంచర్లు ఉండటం కానీ, అలాంటివి ఏవైనా ఉంటే ఈ పట్టా కలిగిన సర్వే నెంబర్కి రైతు భరోసా అనేది రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రైతుల ఖాతాలలో నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తే విడతల వారీగా జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం నుండి 2 ఎకరాల వరకు సంబంధించి మొదటి విడత, ఓకేనా. 2వ ఎకరం నుండి 3 ఎకరాల మధ్య నుంచి 4 ఎకరాల వరకు రెండో విడతలో పడబోతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది సుమారుగా ఉంటే, 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు 17 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి 800 కోట్ల రూపాయలు అవసరం ఉంటే, వీళ్ళకి 1,300 కోట్ల రూపాయల వరకు అవసరం ఉండొచ్చు అనే సుమారుగా తెలుస్తుంది. సో ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం నిధులను సర్దుబాటు చేస్తుందనే స్టేట్మెంట్స్ తెలుస్తున్నాయి. సో దాని ఆధారంగానే మీకు సమాచారం అనేది అయితే తెలియజేస్తున్నాను. ఒకవేళ అందులో మార్పులు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఒకసారి 1,500, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది అంటే చాలా దీనస్థితిలో ఉన్నట్లుగా కనబడుతుంది. మొదటి వారంలో మొదటి తారీఖు 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల ఖాతాలలో పోతుంటే 6,500 కోట్ల రూపాయలు వడ్డీలకు వెళ్తున్నాయనేది ప్రభుత్వం చెప్తుంది. ఇందులో మరొక 7,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయింపులు జరుగుతున్నాయనే చెప్తుంది. సో ఇందులో భాగంగా మరో కొత్త పథకం, ఈ పథకానికి కావాల్సిన నిధులు సుమారుగా 8,300 కోట్ల రూపాయలు అనేది అంచనా వేసింది. కాబట్టి ఈ నిధులు సర్దుబాటు కాకే ఆసరా పెన్షన్లలోనే ఆలస్యం అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేసి రైతుల ఖాతాలలో నిధులని జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి రైతు భరోసా అనేది సాగు చేసే ప్రతి భూమికి కూడా ఇవ్వబోతున్నారు. కానీ హామీలో ఇచ్చిన మేరకు 15,000 రూపాయలు కాకుండా 6,000 రూపాయల ఆర్థిక సాయాన్నే ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. అర్హత లేని భూములు జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు పంచాయతీల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి శాటిలైట్ సపోర్ట్ ఆధారంగా ల్యాండ్ వివరాల సేకరణ, కొండలు గుట్టలు మైనింగ్ వెంచర్లపై ఆరా, దాదాపు 15 లక్షల ఎకరాల సాయం కట్ అనే సమాచారం చూసుకోవచ్చు. సో దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి కూడా గండి పడకుండా ఉంటుంది అనేది భావన ఉన్నది అనేది కూడా చూసుకోవచ్చు. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 20వ తారీఖు జనవరి నుండి రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. కానీ ప్రభుత్వం నిధుల సర్దుబాటుకి సంబంధించి నేటి నుండి సర్దుబాటు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. ఇవైతే కొన్ని అప్డేట్స్. ఏ ఒక అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.